ఇశ్రాయేలుకి రాజుగా ఉండి తప్పు చేస్తావా రాజా నన్ను నిలదీస్తున్నాడు ఉన్నాడంటే ఏలియా మాత్రమే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నా ఇశ్రాయేలుకి రాజుగా నిలబడి యెజ్బెల్ ఒక దయ్యాన్ని చేసుకున్నాడు. ఎవరు? అహాబు రాజుని. యెజ్బెల్ ఒక దయ్యాన్ని చేసుకున్నాడు. ఆ యెజ్బెల్ దయ్యం ఏం చెప్పిందంటే, భార్య దయ్యం అంటున్నాను నేను, ఎందుకంటే ఏలియాని భక్తుడిని రేపుడికి నిన్ను చంపపోతే దేవుడు నన్ను లేకుండా చేసిన కాక తను ఆజ్ఞాపించుకుంటుంది. అదే జరుగుతుంది ఆమెకి. ప్రేమైన వాళ్ళరా, చాలా పెద్ద సబ్జెక్ట్. ఏమంటాడు చూడండి అక్కడ కిందకి, చూడండి ఇక కిందకి. 음. 21 వచ్చిన చూడు. ఏలియా జొన్నుల ఎదురుగాను దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య చెప్పాలా తడబడుచుండుదురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాణిని అనుసరించుడని ప్రకటన తైగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మెట్టునైనాను ఒక మాటైనాను పలకక పోయిరి. తర్వాత అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శసించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారని మాకు 2 ఎడ్లను ఈడని వారు వాటిలో ఒకదాన్ని తుండులుగా చేసి చెప్పాలా ఉంచవాలని. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ ఏలియా అంటున్నాడు, మీరు ఎన్నాళ్ళు 2 తలంపులు కోల్తుంటారు. మీరు బయలు ప్రవక్తలు 450 మంది ఉన్నారంటండి. ప్రేమైన వారు వింటున్నారా? ఒకసారి ముగించేసే టైం అయింది, ఒకసారి వినండి అమ్మ. చాలా పెద్ద సబ్జెక్టు ఇది, చిన్నగా వెళ్ళిపోతున్నాం కట్ చేసి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవునికి స్తోత్రం కలిగిన గాక. శబ్దం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రేమైన వారులారా, ఏలి అంటున్నాడు బయలు ప్రవర్తనల్ని మీరు అన్నాళ్ళు 2 తలంపులు కొలిసి బ్రతుకుతారా? బయలు దేవుడైతే దేవుడు, యెహోవా దేవుడైతే దేవుడు తెలుసుకున్న రాండి అని కొర్నేలు పర్వతం మీదకి పోదాం పదండి అని సవాల్ ఇస్తున్నాడు రాజుకి ఎదురుగా. ఎవరు? ఏలియా. ఎవరంట? ఏలియా. ప్రేమైన దేవుడి సంగమా, ఎంతకాలం 2 తలంపులు కొలిపోతారు. యువతల పక్క దేవుడు అంటారు, అవతల పక్క బయలే దేవత అంటారు, అదే దేవుడు అంటారు. ఎంతకాలం ఈ 2 తలంపు కొలిపోతారు? రాయండి అని చారోపతిని ఎదవరాల కాడి నుంచి వచ్చి రాజు దగ్గర ఉన్న బయలు ప్రవక్తలకి సవాల్ ఇసిరాడండి అండి. సవాల్ ఇసిరాడు. రాణి చూసుకుందాం, కొన్నేళ్ళని పర్వతం మీదకి వెళ్ళిపోని అక్కడ బలిపేటలు కట్టి దేవుడు బలిపేటను కూల్చేసాడండి. రాజు కూల్చేసి ఉంది అక్కడ కట్టింది. మళ్ళీ కాల్తే ప్రార్థన చేయగా ఆకాశం నుంచి అగ్నిని కుమ్మరించాడండి. ఒకరోజు ప్రసంగం అనుకుంటున్నారు ఇది, నిన్న అయిపోయింది. ఈరోజు ఇంకో 3 వారాలు 4 వారాలు ప్రసంగం ఇది కట్ చేసేస్తున్నాను. మీకు అర్థమైపోతే బుర్ర పీక్కుంటారు. అక్కడికి వెళ్ళిపోయి చెప్పాడు పూర్తి ముగింపు ఇవ్వలేదేటి అనుకుంటారు. చూడండి, ఎంతకాలం 2 తలంపులు కోలుతుంటారు. రాండి, నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప తెలుసుకుందాం. బయల అది బొమ్మ, ఇది సర్వోన్నతమైన దేవుడననే బయలనని ఒక బొమ్మ ఉండేది. ఆ బొమ్మకు మొక్కువారు ఎవరు?
ఈ అహాబ్ అనే రాజు తన భార్య మాటని బయలుకి స్తంభాలు కట్టారు, బయలుకి గుళ్ళు కట్టాడు. అలాగే సొలొమోను భక్తుడు గడ భార్యల మాటని వృద్ధాప్రాయంలో గడ సొలొమోను భక్తుడు గడ భార్యల మాటలని గుళ్ళు కట్టాడు. అలాగే ప్రేమైన వారారా, పాత నిబంధనలో ప్రవర్తనలు ఎలా తిరిగినా సరే కొత్త నిబంధనలు ఒక్క బొత్తుడని తిరిగాడు, వెనక్కి తిరిగాడా? ఒక్క బొత్తుడు గారు తిరగలేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రేమైన వారు, అందుకే ఎంతకాలం రెండు తలంపులు కొలుతుంటారు. రాండి, నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప తేల్చుకుందాం. నేను ఒక పర్వతం మంచాడు, ఆ పర్వతం మీదకి వెళ్దాం అన్నాడు. నీరు ఉంపాడండి ఆ బెల్లిపేటల్లో, శుభ్రం కట్టి నీరు కాడ ఒలిగే రీతిగా అలాంటి 8 పాత్రలు, 8 తుందులు అప్పుడున్న దాంట్లో నీళ్ళు వంపేసి అయితే నీళ్ళు కారిపోతే ఏలి ఎలా చేస్తున్నాడు ఏంటి? వాళ్ళు చేయలేదు. పైగా ఏలి ఏం చేశాడు తెలుసా? వాళ్ళు నేకారిస్తున్నాడు. ఒరే, మీ దేవత ఉండిపోయింది మర్రా, దోవలోను మొక్కుకుంటుందేమో, స్తపం, అదే దాన్ని ఏమంటారు, స్తపం ఏదో చేస్తారు కదా లాగెట్టుకొని, అది చేస్తున్నారేమో, లేకపోతే ఏదో మొక్కుకుంటున్నాడేమో, దోవలో ఆగాడేమో, నిద్రపోతున్నాడేమో. ఏలి అగదాలు చేశాడు తెలుసా వాళ్ళని. ఎందుకంటే అది దేవుడు కాదని ఈలేకు తెలుసు కనుక. దేవునికి స్తోత్రం కలిగిన కాక. మన జీవితంలో దేవుని నమ్మి రోషం కలిగి ప్రార్థన చేస్తే సారేపతని యదవరాలు కొడుకు బ్రతికినట్లుగా మన కుటుంబాన్ని బ్రతికించుకొని రక్షించుకోగలం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన కుటుంబంలో ప్రార్థన చేయమన్నప్పుడు ఇలాగొకరు మావాడు ఏం చేస్తాడంటే కాలు పైకొని వెళ్ళి వెనకాల చూస్తాడు, ఎవరైనా ఉన్నారేమో అని. ఆడుతూ తోడుదంగా హాస్టల్లో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రేమన వాళ్ళరా, ప్రార్థన చేస్తామంటే నువ్వు ప్రార్థన చేయి, నీకు దేవుడు దర్శనమిస్తే నీకు మించిన వారు ఎవరో నీ స్కూల్లో ఉండరు, నీకు మించిన వారు ఎవరో నీ ఇదిలో నువ్వు ఉన్న ఏరియాలో ఉండరు. ప్రార్థన కావచ్చు ముందు నీ దగ్గరికి వస్తారు. ఏమన్నాను? విశ్వాసం చేస్తే చేయగలదా? విశ్వాసం చేస్తే ప్రార్థన చేయగలదా? గొప్పగా చేయొచ్చు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అయితే ఏలియా కోసం ఒక మాట అంటాడు, యాకోబు పత్రిక 5:18 అంటాడు, 17-18లోను. ఏలియా మన్నాంట స్వభావన గలవాడే. ఏలియా ప్రార్థింపగా, విశ్వాసంతో ప్రార్థింపగా 3.5 సంవత్సరములు వర్షము రాలేదు అన్నాడు, కరువు వచ్చింది అన్నాడు. ప్రేమైన వాళ్ళరా, దేవుడు చెప్పిన మాట ఎలాంటి తెలుసా? రోషం కలిగి బ్రతికే సేవకులు లేరండి. బ్రతికిన సేవకులు లేరండి అండి. నేనే వెళ్తాను ప్రార్థన చేయడం, నన్ను నక్సైరండి, మోసం చెప్తున్నాను, నక్సైరండి చాలా మంది. కొందరు నక్సేసిన వాళ్ళు, దేవుడు విధేయత కలిగిన వాళ్ళు ఎంత స్థాయిలో ఉన్నా పట్టించుకునే వాళ్ళు ఉంటారు. కొందరు ఏం చేస్తే తెలుసా? లేని వాళ్ళు అయితే ఇప్పుడు పెద్దవాళ్ళు ప్రసంగం చేశారనుకో, వాళ్ళు ప్రసంగం చేయక్కర్లేదు, అలాగనే ఫోటో ఉంటే చాలు, ఆ ఫోటోకి 100 లైకులు కొడతారండి. మనము దేవుడు వాక్యం ఎంత చదువు లేకపోయినా ఈ ఏలుముద్ర బ్యాచ్ కూడా నేను ఈ ఏలుముద్ర కూడా వాక్యం చెప్పిన లైక్ కొట్టడానికి కాదు కదా, కామెంట్ బాగా చెప్పారు బెదర్ అని పెట్టడానికి కూడా ఒక్క నోరు రాదు. ఉన్నాళ్ళు చూడండి, ఇలా చెయ్యెత్తితే చాలు, వాళ్ళు కేక్ కత్తిరించినప్పుడు ఫోటో తీస్తే చాలు, ఆ ఫోటో వీడియో పెడితే చాలు, లైకులు అబ్బో టపో అని కొడేస్తారు, 1000 లైకులు కొడతారు. నీకు ఫోటోలకి లైక్, వాక్యానికి లైక్ కొట్టరు. సరైన ప్రసంగికి చెప్పినట్టుగా పాడించకపోతే భ్రష్టుని అయిపోతున్నామో అన్నాడు పౌలు భక్తుడు. చెప్పిన దీనిని పాడించకపోతే విశ్వాసులకి ఏం చెప్తావు? చెప్పింది నేనే పాడించకపోతే బయట వాళ్ళకి ఏం చెప్తావు? ఇంట్లోనే చెప్పలేని వాడు నువ్వు బయట వాళ్ళకి ఏం చెప్తావు? ఇంట్లోనే మేకప్పులు ఆపు అని చెప్పబడితే బయట వాళ్ళకి ఏం చెప్తావురా దుర్మార్గుడా? అంతేనా? ఒరే, ఇంట్లో ఉండాలి. ఇదేమేమంటాడు? ఒరే, నేను సేవ కంచుకొని ఇంట్లోనే లిప్టిక్లు కొట్టుకోవడం మానిపించబోతే బయట వాళ్ళని ఏం లిప్టిక్లు కొట్టుకోకుండా మానిపిస్తావరా నువ్వు? సార్ అని చెప్పాను కదా నీకు, నీ బైబిల్ గ్రంథం చెప్పలేదా నీకు? ఏ బైబిల్ పెట్టుకున్నావరా నువ్వు అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రేమైన వారలా, అందుకే దేవుడు మాటలు విడిచిపెట్టే వారికి ఉండదు. రోషం కలిగి దేవుడి పని చేద్దాం. నువ్వు ప్రార్థింపగా అద్భుతాలు జరుగుతాయి. విశ్వాసంతో ప్రార్థింపగా ఇంకో సారేపతని యాదవరాలు కొడుకు బతికాడా? బతకలేదా? బతికాడు. ప్రేమైన వారలా, మరి మనం బతకలేమా?
మన దేవుడు నమ్ముకుని, మన దేవుడు జీవం గల దేవుడు అండి, రోషం కలిగిన దేవుడు. ఆయన చనిపోయిన వారిని లేవనెత్తే దేవుడు. పోనే ప్రాణమును తిరిగి రప్పించు ప్రభు అని మొరపెడుతుండగా ఏలియా ప్రాణాలు తీర్చాడు కొడుకుని. తీసుకోమ్మా నీ కొడుకుని అని. దేవునికి స్తోత్రం కలిగిన